ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్పై రీసెంట్గా సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశము. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏదైతే ఉందో మరి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిద్యాలయం ఉండి తెలంగాణలో వివిధ స్టడీ సెంటర్ల ద్వారా ఎంతోమందికి డిగ్రీలను ప్రదానం చేయడం జరిగింది. యూజీసీ 2013లో వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం అయితే అలాంటి డిగ్రీలు చెల్లవు అని యూజీసీ ఏదైతే స్పష్టంగా పేర్కొన్నదో ఆ సమస్య ఇప్పుడు చాలామంది విద్యార్థులకు ప్రాబ్లంగా తయారైంది. సో రీసెంట్గా హైకోర్టు కూడా మరి స్పష్టం చేసింది, అలాంటి డిగ్రీలు చెల్లవు, వీటికి వ్యాలిడిటీ లేదు, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. సో ఈ అభ్యర్థులంతా సుప్రీంకోర్టుకు పోయారు. సో మరి సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించిందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. దూర విద్య డిగ్రీల చెల్లుబాటు కేసులో సుప్రీంకోర్టు ఒక స్పష్టీకరణ. తదుపరి విచారణ జూలై 29కి వాయిదా. వర్సిటీల ప్రాదేశిక పరిధి, యూజీసీ నిబంధనలపై కీలకమైన వ్యాఖ్యలు. ఇది మనకి ఇంపార్టెంట్. ఒకసారి మనం ఈ ఆర్టికల్ ఇవాళ అన్ని దినపత్రికలలో దాదాపుగా మనకి ఇది కవర్ అయింది. ఇక్కడ సాక్షిలో వచ్చిన ఆర్టికల్ డిస్కస్ చేయబోతున్నాం. టీజీపీఎస్సీ చేపట్టేటటువంటి నియామకాలు ఏవైతే ఉన్నాయో తమ తుది తీర్పుకు లోబడి ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరైతే రీసెంట్గా టీజీపీఎస్సీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినరో ఆ అభ్యర్థులకైతే ఒక ఊరట దొరికినట్టయింది మనకు ఈ జడ్జిమెంట్ ద్వారా. దూర విద్య ద్వారా పొందిన డిగ్రీల చెల్లుబాటు, తెలంగాణ వెలుపల ఉన్న విశ్వవిద్యాలయాల స్టడీ సెంటర్ల గుర్తింపుకు సంబంధించిన వివాదంపై ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా ధర్మాసనం సోమవారం విచారణ అయితే చేపట్టడం జరిగింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ జూలై 29కి వాయిదా వేయడం కూడా జరిగింది. ఈలోగా జరిగే నియామకాలు కేసు తుది తీర్పునకు లోబడి ఉంటాయని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మనకి 2017 నోటిఫికేషన్ ఆమోదం, 2022లో తిరస్కరణ. ఇది ఇక్కడ జరుగుతుంది. టీజీపీఎస్సీ అంతకుముందు ఇచ్చింది పర్మిషన్, 2022 అభ్యర్థులకు ఇవ్వలేదు అని హైకోర్టులో వాదిస్తే హైకోర్టు ఏం చెప్పింది అంటే గతంలో జరిగిన తప్పును భవిష్యత్తులో జరిగే తప్పులకు సమర్థనగా చూడకూడదండి. సో ఈ విషయంలో మరి రాష్ట్రానికి చెందినటువంటి విజయచంద్రారెడ్డి తదితరులైతే టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా ఎస్ఎల్పి వేసిండ్రు. పిటిషనర్ల తరపున న్యాయవాది వాదిస్తూ 2014 రాష్ట్ర విభజనకు ముందు తెలంగాణలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల స్టడీ సెంటర్ల ద్వారా విద్యార్థులు దూర విద్యలో డిగ్రీలు పొందారని తెలిపారు. 2014 రాష్ట్ర విభజన కంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా తెలంగాణలో ఏర్పాటైనటువంటి దాని నుంచి పొందిండ్రు. 2017లో టీజీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్లో ఆ సర్టిఫికెట్లు ఆమోదించారని, కానీ 2022 నోటిఫికేషన్లో యూజీసీ నిబంధనల ప్రకారం తెలంగాణ వెలుపల ఉన్న వర్సిటీల పరిధిలోకి వస్తాయనే కారణంతో వాటిని తిరస్కరిస్తున్నారు అని వీళ్ళు వాదించారు సుప్రీంకోర్టులో. అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, 2017లో పర్మిషన్ ఇచ్చిండ్రు, అవి చెల్లుతాయి అన్నారు. 2022 నోటిఫికేషన్లో ఇలాంటి చెల్లవు అని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని వీళ్ళు వాదించారు. మరి రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితులు పరిగణలోకి తీసుకోవాలని, ఈ డిగ్రీల ఆధారంగా అభ్యర్థులకు అవకాశం కల్పించాలని వీళ్ళు వాదించారు. స్టేట్ డివైడ్ అయింది, ఇలాంటి ఒక స్పెసిఫిక్ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది కన్సిడర్ చేయండి అని వాళ్ళంటే, సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఇక్కడ గమనించండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ లైన్. మనకి ఏమంటున్న సుప్రీంకోర్టు, ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పాటైన విశ్వవిద్యాలయం, ఇది ఇంపార్టెంట్, కేవలం ఆ రాష్ట్ర భౌగోళిక పరిధి లోపలే పనిచేయాలి, క్లియర్గా చెప్పింది. ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాల్లో స్టడీ సెంటర్లను నిర్వహించడానికి వీల్లేదు అని యూజీసీ నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం గుర్తు చేసింది. వాళ్ళు యూజీసీ నిబంధనలు కోట్ చేసిండ్రు. యూజీసీ గైడ్ లైన్స్ ఇంత క్లియర్గా ఉన్నాయి. ఒక రాష్ట్ర చట్టం కింద ఒక యూనివర్సిటీ ఏర్పాటైనప్పుడు ఆ రాష్ట్రంలోనే అది స్టడీ సెంటర్లు నిర్వహించాలి. ఆ బార్డర్ దాటి నిర్వహించే అధికారము ఆ యూనివర్సిటీకి ఉండదు, ఎందుకంటే అది స్టేట్ యాక్ట్ ప్రకారం క్రియేట్ అయింది. అది నేషనల్ వైడ్గా ఇప్పుడు ఉంది, ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, అట్లాంటి ఏ రాష్ట్రంలోనే స్టడీ సెంటర్ పెట్టుకోవచ్చు. కానీ ఇవి స్పెసిఫిక్ ప్రత్యేకంగా ఒక రాష్ట్ర చట్టం ప్రకారం ఏర్పాటైనవి మాత్రం ఆ స్టేట్లోనే నిర్వహించాలి స్టడీ సెంటర్లని యూజీసీ చెప్పినటువంటి గైడ్ లైన్స్నే సుప్రీంకోర్టు ఇక్కడ కోట్ చేసింది. కోట్ చేస్తూ దూర విద్య ద్వారా పొందిన డిగ్రీలకు
యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు లేకుంటే ఆ డిగ్రీలను విద్యాపరమైన అర్హతలుగా పరిగణించలేమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. ఇది గమనించండి మీరు. ఈ డిస్టెన్స్ మోడ్లో పొందిన డిగ్రీలకు యూజీసీ లాంటి చట్టబద్ధమైన సంస్థల గుర్తింపు డెఫినెట్గా ఉండాలి, లేకపోతే అది క్వాలిఫికేషనే కాదు అని కూడా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేసింది. అంటే మొత్తం యూజీసీ గైడ్ లైన్స్ చుట్టూ ఇక్కడ ఈ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తిరుగుతున్నాయి. అలాగే రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అయింది. అలాంటప్పుడు 2017 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో ఏ విధంగా ప్రవేశాలు పొందారని, వాటి గుర్తింపు ఎలా ఉంటుందని ధర్మాసనం ఇంకొక ప్రశ్నను సంధించింది. 2017 నుంచి 2020 మధ్య రాష్ట్ర విభజన జరిగి 10 years అయిపోయింది. అలాంటప్పుడు 2015 నుంచి 2020 మధ్య విద్యార్థులు తెలంగాణలో ఉంటూ వేరే రాష్ట్ర వర్సిటీల స్టడీ సెంటర్లలో మరి ఏ రకంగా ప్రవేశాలు తీసుకున్నారు, వాటికి ఏ రకంగా గుర్తింపు ఉంటుంది, ఇది పూర్తిగా యూజీసీ నామ్స్కి అయితే విరుద్ధంగానే ఉంది కదా అని క్వశ్చన్ చేసింది. అయితే ఇంకా లాస్ట్కి ఏమన్నదంటే సుప్రీంకోర్టు ప్రస్తుతానికి నియామక ప్రక్రియను నిలిపివేయబోము. ఇది అభ్యర్థులకు ఊరట. ఇది ఇప్పుడు ఎవరైతే మరి బాధితులు ఉన్నారో వాళ్ళకి ఒక చాలా పెద్ద ఊరట అని చెప్పుకోవచ్చు. కానీ మళ్ళీ ఏమన్నా నియామకాలన్నీ తుది తీర్పునకు లోబడే జరుగుతాయని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది. విచారణ ఎప్పటికీ వాయిదా వేసింది? మనకి జూలై 29కి వాయిదా వేసింది. జూలై 29కి ఏం జడ్జిమెంట్ వస్తుంది ఒక్కసారి మనం అప్పటిదాకానైతే ఇది మరింత ఉత్కంఠను చేర్చేటటువంటి అంశంగా మనం చూడాలి. సో మొత్తం మీద ఇదండి మనకు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కీలకమైన మాటలు, యూజీసీ గైడ్లైన్స్ను కోట్ చేయడము, ఇవన్నీ కూడా మనకు కొంత స్పష్టత అయితే ఇస్తున్నాయి. మొత్తం మీద ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు మరి నియామకాలు జరిపి వాళ్ళకి అవకాశం ఇవ్వమనే చెప్పింది. కానీ కేసు తుది తీర్పుకు లోబడే ఈ నియామకాలు ఉంటాయి అని వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్లో టీజీపీఎస్సీ స్పష్టం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద ఈ అభ్యర్థులకు ఇంతవరకు అయితే ఊరట దొరికింది. మరి తదుపరి ఫైనల్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏది ఇస్తే అది ఫైనల్ అని మనం అనుకోవచ్చు. అప్పటిదాకా ఈ ఇష్యూ అయితే మనకి మరి నాంతనే ఉంటుంది. మరి ఇంకా ఏమైనా ఉంటే మీకు అప్డేట్స్ అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.